సత్యనారాయణ గారు కమ్ బ్యాక్ టు మీ దగ్గరకు వస్తాను నేను. రవికుమార్ గారు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సినిమాలు రిలీజ్ అవ్వడం ఇవాళ కొత్త ఏం కాదు, సినిమా స్టార్స్ రావడం కొత్త ఏం కాదు. గత 50-60 ఏళ్ల నుంచి ఈ సంస్కృతి కొనసాగుతూనే ఉంది. ఆ సంస్కృతిలో భాగంగా అంటే సినిమా ఇండస్ట్రీకి అదొక సెంటిమెంట్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో షో చూడాలి మొదటి రోజు అని చెప్పేసి. సో ప్రభుత్వమే ముందస్తు షోలకు అనుమతి ఇచ్చింది. సో బందోబస్తు కోసం థియేటర్ యాజమాన్యం అడగడం జరిగింది, పలానా వాళ్ళు వస్తున్నారని చెప్పేసి. సో ర్యాలీగా వస్తున్నటువంటి క్రమంలో ఏం చేశారు పోలీస్ డిపార్ట్మెంట్? లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది? ఈ క్వశ్చన్ ఇప్పుడు కనిపిస్తుంది. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? హోమ్ మినిస్ట్రీ ఏం చేస్తుంది? ఇవన్నీ ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మీ పార్టీ నాయకులు బండి సంజయ్ కూడా రెస్పాండ్ కావడం జరిగింది. సో ఏం చెప్తున్నారు? ముందుగా మీకు ప్రేక్షకులకు అందరికీ నమస్తే అండి, ప్యానల్ ఉన్న మిత్రులకు కూడా నమస్తే. ఇప్పుడు మీరు చెప్పిన విషయానికి వస్తాను, నేను చివరికి అక్కడికే వస్తాను. మొత్తానికి అసలు అల్లు అర్జున్ ని ఏ ఉద్దేశంతో అరెస్ట్ చేశారు అనే విశ్లేషణ కొంచెం నేను చేస్తున్నాను అప్పటి నుంచి. ఈ సెక్షన్స్, కేసు, బెయిల్, ముందస్తు బెయిల్ ఇవన్నీ మాట్లాడుతున్నారు. అది నా సబ్జెక్ట్ కాదు కాబట్టి నేను వాటిలో వెళ్ళట్లేదు. డైరెక్ట్ గా అసలు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, ఏ ఉద్దేశంతో అరెస్ట్ చేశారు అనేది ఒక్కసారి చూస్తే మనకు మొన్న జరిగినటువంటి ఈవెంట్ లో తెలంగాణ ముఖ్యమంత్రి యొక్క పేరు మర్చిపోయినందుకు అరెస్ట్ చేశారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క హైదరాబాద్ అవుట్స్కట్స్ లో పెద్దగా ఓట్లు రాలేదు, సీట్లు రాలేదు, అంటే ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఉండే ఏరియాలో ఎక్కువగా ఓట్లు రాలేదు, సీట్లు రాలేదు చెప్పేసి ఏదో విధంగా వీళ్ళని అజ్జాలని చెప్పేసి అరెస్ట్ చేశారా, కక్షతో అరెస్ట్ చేశారా, లేకపోతే రైతులను ఇప్పుడు ఈ డైవర్షన్ పాలిటిక్స్, రైతులకు రుణమాఫీ కావచ్చు, రైతు విజయోత్సవ సభలు కావచ్చు, ఇట్లాంటివన్నీ చేసుకుంటున్నారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా అరెస్టు చేశారా, లేదా చివరికి ఈ యొక్క పోలీసు అధికారుల యొక్క అత్యుత్సాహం కోసము, పోలీసు అధికారుల యొక్క అత్యుత్సాహంతో వీళ్ళు ఏమైనా అరెస్ట్ చేశారా, బెడ్రూమ్ దాకా పోయి అరెస్ట్ చేశారంటే వీళ్ళ యొక్క అత్యుత్సాహం ఏమైనా ఉందా, లేదా పోలీసుల యొక్క ఫెయిల్యూర్ ని కప్పుకోవడానికి ఏమైనా చూస్తున్నారా? బందోబస్తు సమయంలో పోలీసులు ఫెయిల్ అయ్యారు, ఆ ఫెయిల్యూర్స్ కప్పించుకోవడానికి ఏమైనా అరెస్ట్ చేశారా? పోలీసులు ప్రభుత్వానికి తెలియకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా ఏమైనా చేశారా? ఇవన్నీ చూడాలి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రతినిధులు ఏం మాట్లాడుతున్నారంటే చట్టం ముందు అందరూ సమానమే, పరోక్షంగా అల్లు అర్జున్ గారు ఒక ప్రేక్షకుల యొక్క చావు కారణమయ్యారు, ఒక రేవతి అనే అమ్మాయి యొక్క చావు కారణమయ్యారు కాబట్టి అరెస్ట్ చేసింది, చట్టం ప్రకారం పోతున్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రతినిధులు మాట్లాడుతున్నారు. అయ్యా, మీరు ఆ విధంగా నిజంగానే ఒకవేళ పరోక్షంగా కారణమైనందుకు మీరు అరెస్ట్ చేసి ఉండింటే గత ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ కావచ్చు, ఆటో వాళ్ళలు కావచ్చు, ఎంతమంది చనిపోయారో వాళ్ళందరి చావుకు పరోక్షంగా కారణం మీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఆయన కూడా అరెస్ట్ చేస్తారా? అదొకటి. రెండో విషయం ఏంటంటే గత 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో ఎంతో మంది 7,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతో మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, ఇలా రకరకాల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ యొక్క చావులకు బీఆర్ఎస్ పార్టీ కూడా కారణమైంది. మరి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా? దాని తర్వాత ఇదే పరోక్షంగా కారణమైనందుకు అరెస్ట్ చేసి ఉండింటే అనేక కేసులు ఉన్నాయని చెప్పేసి అనేక కేసులు విచారణ నడిపిస్తున్నారు బీఆర్ఎస్ నాయకుల పైన. అది కాళేశ్వరం కేసు కావచ్చు, ఈ యొక్క ఫార్ములా రేస్ కేసు కావచ్చు, ఇక మిగతా కేసులు కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, ఆ స్కామ్ కావచ్చు, ఈ స్కామ్ కావచ్చు, అన్ని స్కామ్లు మీరు చెప్పినవి అరెస్ట్ చేస్తాం, కేసులు వేస్తాం, విచారణ జరుగుతుందని చెప్పి ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఇదొక కారణం, పరోక్షంగా వీళ్ళంతా ఉన్నారు కాబట్టి. లేదా మనం డైవర్షన్ పాలిటిక్సే అనుకుందాం. డైవర్షన్ పాలిటిక్స్ లో చూస్తే వీళ్ళకు విద్యార్థులకు ఎన్నో వేల రూపాయలు బాకీ ఉన్నారు, రైతులకు ఒక్కొక్క రైతుకు ఎన్నో వేల రూపాయలు బాకీ ఉన్నారు, దివ్యాంగులకు పింఛన్ 6,000 రూపాయలు చొప్పున 72,000 రూపాయలు బాకీ ఉన్నారు, రేషన్ డీలర్లకు 5,000 చొప్పున సంవత్సరానికి 60,000 రూపాయలు బాకీ ఉన్నారు. ఇలా ఇవన్నిటినీ కూడా ప్రతిపక్షాలు ప్రతిరోజు ప్రశ్నిస్తూ ఉన్నాయి, ప్రభుత్వాన్ని తిడుతూ ఉన్నాయి. అక్కడ పత్తి రైతుల యొక్క ఆందోళనలు కావచ్చు, పత్తి రైతుల యొక్క పత్తిని కొనలేకపోతున్నారు. ఇట్లా రకరకాల సమస్యలు రాష్ట్రంలో పెట్టుకొని వీళ్ళు రైతు విజయోత్సవ సభలు చేసుకుంటున్నారు. వాటిని డైవర్ట్ చేయడానికి ఏమైనా, లేదా కొత్తగా తెలంగాణ తల్లి అని చెప్పేసి కాంగ్రెస్ తల్లిని తీసుకొని వచ్చారు. ఆ కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చిన దానికి గొడవ జరుగుతా ఉంది రాష్ట్రంలో. వీటన్నిటిని డైవర్ట్ చేయడానికి ఏమైనా ఈ యొక్క అరెస్ట్ ని తీసుకొని వచ్చారా? ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు. తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. తెలంగాణ ప్రజలే కాదు, తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కావచ్చు, దేశం మొత్తం మీద ప్రజలందరూ కూడా ఈరోజు అల్లు అర్జున్ యొక్క అరెస్ట్ ను చూసి ఆశ్చర్యపోయారు, ఏం జరుగుతుంది తెలంగాణలో అని చెప్పేసి. ఇప్పుడు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ అయితే చేస్తుందో గత సంవత్సర కాలంలో భాగంగా
ఈ అల్లు అర్జున్ అరెస్ట్ బట్ వన్ సెకండ్ రామ్మోహన్ రావు గారు ఒకటి క్లారిటీ ఇవ్వండి, వస్తాను రాజ్ కుమార్ గారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయాలంటే